సో దాంతో ఏమైపోతుందంటే ఈ ఆహారం ఎక్కడి నుంచి బయట నుంచి వస్తుందో, అంటే ఇంట్లో ఇల్లాలు చేసి ఇచ్చిన ఆహారము, అమ్మ చేసి ఇచ్చిన ఆహారము వర్సెస్ బయట నుంచి వచ్చే ఆహారం తీసుకుంటే, బయట అదే నూనెని మల్టిపుల్ టైమ్స్ వాడతారు. అండ్ టేస్ట్ పెంచడం కోసం అని చెప్పి. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఏవైతే అనారోగ్యకరమైనటువంటి ఆహారం ఉంటుందో అది టేస్టీ ఉంటుంది. సో దాంతో మనకేమైపోతుందంటే ఆ టేస్ట్ కోసం కూడా బోల్డ్ అన్ని సంస్థలు ఇదివరకట్లో పాశ్చాత్య దేశాల్లోనే ఉండేవి. ఆ సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి రకరకాల ఫుడ్లు, పిజ్జాలని అలా రకరకాలుగా తయారైనాయి. సో మనం అలవాటు పడ్డాము. సో దాంతో తెలియకుండా తింటున్నాం. ఇంకొకటి టీవీ ముందు కూర్చుని తింటాము. సో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరూ కలిసి కూర్చుని జాయింట్ ఫ్యామిలీలో తింటాం అనేది అలవాటైంది. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అందుకోసం అని చెప్పి ఓన్లీ హస్బెండ్, వైఫ్, ఒక పిల్లోడు, ముగ్గురు ఉంటే కనుక ఓన్లీ టైము టీవీ టైము. ఆ టీవీ టైంలో ఇలా తెలియకుండా తింటూ ఉంటారు. తర్వాత సినిమాలకు వెళ్తారు. సినిమాలకు వెళ్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి సీట్లోనే అందిస్తారు ఫుడ్ ఆర్డర్ చేస్తే. సో కోకోకోలా తాగారనుకోండి, ఒక కోకోకోలా ఈక్వల్ టు ఒక డజన్ షుగర్ ఈటింగ్, డజన్ స్పూన్స్ ఆఫ్ షుగర్కి సమానం అండి. ఒక కోకోకోలా 500 ml మనం కనుక తాగితే. సో సినిమా చూస్తూ 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 తాగేస్తారు. తర్వాత ఇంకొక అలవాటు ఏంటంటే, ఒక పెద్ద కోకోకోలా బాటిల్ కొని ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లోడు ఇంటికి రాగానే స్కూల్ నుంచి టక్మని తాగించడము. ఇటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి తెలియకుండానే బోర్డ్ ఈటింగ్ అంటారు. అంటే మీటింగ్ ఫర్ ఈటింగ్ పర్పస్ అలా అయిపోయింది. అంటే ఎవరైనా కలిసినా కూడా సందర్భం ఎలా ఉన్నామని మాట్లాడుకోవడానికి కాకుండా ఓన్లీ తినడానికి ప్రాధాన్యంగా తయారైంది. వాట్ అబౌట్ టీ సార్? టీ టేకింగ్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అంటే టీ అనేది కానీ కాఫీ అనేది కానీ ప్యూర్గా బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ అనేది చాలా నయమండి. కాకపోతే ఏంటంటే మనము టీతో పాటు దాంట్లో మిల్క్ ఉంటుంది కదా. సో మిల్క్ అనేది మంచిదే, బ్యాడ్ ఏం కాదు మిల్క్ అనేది. కాకపోతే ఏంటంటే మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ టేక్ టీ, అవన్నీ కూడా చాలా ఎసెన్షియల్ థింగ్స్. ఇంకొకటి, మనమంటూ ఒక ఆహారం తింటే దాంతో ఒక సంతృప్తి కలిగింది అనుకోండి, సెటైటీ అంటారు. ఆ సెటైటీ కలిగితే కనుక మంచిదే. కానీ మనం తినే ఆహారం వల్ల ఇంకా ఆకలి పెరిగింది అనుకోండి, అటువంటి ఆహార పదార్థాలు ఎప్పటికైనా కూడా హానికరం, నాట్ సజెస్టబుల్. సార్, మనం స్థూలకాయంలోకి వెళ్తున్నాము అనే దానికి